జగన్నాథ స్వామి, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అనేది ఒడిశా, ముఖ్యంగా పురీలోని ప్రసిద్ధి చెందిన దేవరూపం. ఆయన సోదరుడు బలరాం, సోదరి సుభద్ర తో కలిసి ఉంటారు. పురీ జగన్నాథ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. జగన్నాథ స్వామి భౌతిక రూపంలో పూర్తిగా తీర్చిదిద్దబడలేదు. పెద్ద వృత్తాకార కన్నులు, చిన్న భుజాలు, ఇది ఎల్లప్పుడూ అన్ని సమక్షాల్లో ఉండే దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జగన్నాథను ఏ కులం, లింగం, వర్గం లేకుండా అందరినీ చేర్చుకునే దేవుడు అంటారు. ఆలయంలో మహాప్రసాద్ అంటే భక్తులకు సమకూర్చే పవిత్ర భోజనం ఉంది. ఇది సమాజాన్ని భేదాలు లేకుండా అన్యులేని కుటుంబంలా కలుపుతుంది. పురీ జగన్నాథ ఆలయంలో ప్రసాదాన్ని మహాప్రసాద్ అని పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన భోజనం, స్వయంగా జగన్నాథ స్వామికి సమర్పించబడిన తర్వాత భక్తులకు ఇచ్చే ప్రసాదం. ఈ మహాప్రసాద్ ని 56 భోగాలు అంటారు. హిందీలో 56 భోగ్, 56 భోగ్ అని అంటారు. 56 అంటే 56, భోగ్ అంటే భక్తికి సమర్పించే భోజనాలు. 56 భోగ్ ఎలా వచ్చింది అంటే దాని చరిత్ర, శ్రీకృష్ణుడు తన బాల్యంలో 8 రోజులు తిండి తినకుండా గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో రక్షించాడు. ఆ సమయంలో ఆయన తల్లులు రోజు 7 రకాల వంటలు చేసి పెడుతూ ఉండేవారు. ఆ 8 రోజులు తినకుండా ఉంటారు. 8 రోజులు 7 పదార్థాలు, 56 భోగాలు, ఆయన తినలేకపోయిన వాటిని మళ్లీ భక్తులు కలిపి సమర్పించారన్న విశ్వాసం ఉంది. 56 భోగ్లో ఉండే కొన్ని ముఖ్యమైన రకాల పదార్థాలు: అన్న పదార్థాలు, రైస్ ఐటమ్స్, సాదా అన్నం, ఖిచిడి, గోధుమ రవ్వ అన్నం, లేచు అన్నం, గుమ్మడి బియ్యం, కిచిడి, పెసరపప్పు మిశ్రమంతో, వేపుడు కూరలు, ఆలూ దమ్, బీన్స్ కూర, గుమ్మడికాయ వేపుడు, పుచ్చకాయ వేపుడు, పకోడీ తరహా నూనె వంటలు, తీపి పదార్థాలు, లడ్డు, పాయసం, చక్కెర అన్నం, మలపువ్వు హల్వా, కజా, పెరుగు మిఠాయిలు, రోటీల వంటలు, పూరి, చపాతీ, కచోరీ, స్నాక్స్, ఇతర వంటలు, పకోడీ, బోండా, వడ, చట్నీలు, గోధుమ జిలేబీ, ఉప్పు వంటలు కూడా. విశిష్టత ఏమిటంటే ఈ 56 భోగాలు మట్టి పాత్రల్లో వండుతారు. ఇంధనంగా కేవలం కన్నెలు, నలుపు చెక్క, గోవు ఎండిన ఎర్రపు మేడి మాత్రమే ఉపయోగిస్తారు. గ్యాస్ లేదా విద్యుత్ వంటే ఉండదు. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే అన్న పదార్థాలు అనేవి పుణ్యంగా, సంప్రదాయబద్ధంగా తయారవుతాయి. ఇవి భోగాలలో, 56 భోగాలలో చాలా ముఖ్యమైన భాగం. ఆలయంలో వాడే అన్న పదార్థాలన్నీ ప్రత్యేకంగా తయారవుతాయి. వాసన, రుచి, పవిత్రతలో అసాధారణంగా ఉంటాయి. ఎలాంటి ఉల్లి, వెల్లుల్లి, గరం మసాలా, కారం వాడరు. ఉదాహరణకు ఖీచిడి, బియ్యం పెసరపప్పుతో. పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నెయ్యి, నూనె కొద్దిగా, అల్లం ఇక్కడ వాడరు, ఉప్పు మాత్రమే వాడతారు. కందల అన్నం. పదార్థాలు: బియ్యం, గుమ్మడికాయ ముక్కలు, నెయ్యి, ఉప్పు లేదా తీపి పదార్థం. తయారీ విధానం: బియ్యంలో గుమ్మడి ముక్కలు వేసి ఉడికించాలి. కొద్దిగా నెయ్యి లేదా తీపి బెల్లం మిశ్రమం కలిపితే వాసనగల తీపి అన్నంగా తయారవుతుంది. ఈ అన్నం స్వామికి సమర్పించిన తర్వాత మహాప్రసాద్ అవుతుంది. కాని కొన్ని ప్రసాదాలలో నూనెతో వేపిన పదార్థాలు, వేపుడు వంటలు కూడా ఉంటాయి. ఇవి కూడా సంపూర్ణంగా శుద్ధమై శ్రద్ధతో తయారవుతాయి. ఆలయంలో వాడే నూనె కూడా సంప్రదాయ ప్రకారం తయారైనది. ఉదా మైలు గోరింట నూనె లేదా వండుటకు తగిన స్వచ్ఛమైన నూనె. ఉదాహరణకు కచోరీ శుద్ధ మైదాతో తయారవుతుంది. లోపల పప్పు పిండితో నింపుతారు. తయారీ విధానం: మైదా పిండిని కొద్దిగా నూనెతో కలిపి ముద్దగా చేసుకుంటారు. లోపల పచ్చిపప్పు, ఉల్లి లేకుండా పప్పు మిశ్రమాన్ని నింపుతారు. దీన్ని చిన్న పూరిలా ఒత్తి నూనెలో వేపుతారు. ఇది కమ్మగా గోధుమ వాసన వస్తూ ఉంటుంది. బొండా వడ వివిధ రకాల పప్పల మిశ్రమంతో చేస్తారు. తయారీ విధానం: పెసరపప్పు
మినప్పప్పు మొదలైనవి నానబెట్టి పేస్టుగా తయారు చేస్తారు. ఉప్పు మాత్రమే కలిపి చిన్న బండల్లా చేసి నూనెలో వేయిస్తారు. ఆలయంలో కారం వాడరాదు, కాబట్టి ఇది ఎంతో మృదువుగా ఉంటుంది. పూరీ శుద్ధ గోధుమ పిండితో చేసిన పొట్టిగా వేపిన రొట్టె. తయారీ విధానం: గోధుమ పిండికి నీరు కలిపి ముద్ద చేయాలి. చిన్న బుడగలుగా ఒత్తి వేడి నూనెలో వేయించాలి. ఇవి వడపోత పిండి వల్ల పొంగి పొంగి వస్తాయి. స్వామికి ఇది ప్రీతికరమైన భోజనం. తీపి పదార్థాలు, స్వీట్ ఐటమ్స్ భక్తులకు, స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ తీపి వంటలు అన్నీ సంప్రదాయబద్ధంగా, శుద్ధంగా, భక్తి భావంతో తయారవుతాయి. ఉదాహరణకు ఖజా, తీపిగా వేపిన మైదా. తయారీ విధానం: మైదాతో ముద్ద చేసి చిన్న పీల్చిన కాగితంలా ఒత్తి మడతలు వేసి కత్తిరించాలి. నూనెలో లోతుగా వేపి, తర్వాత బెల్లం లేదా చక్కెర పాకంలో నానబెట్టి ఎండనివ్వాలి. ఇది చాలా క్రిస్పీ, తీపిగా ఉండే ప్రసిద్ధ ఆలయ ప్రసాదం. ఉదాహరణకు లడ్డూ. తయారీ విధానం: బూందీ తయారు చేసి చక్కెర పాకంలో కలిపి ముద్దలుగా వత్తాలి. గోధుమ రవ్వతో చేసిన నెయ్యి లడ్డు కూడా ఉంటుంది. పండుగల సమయంలో ఇది ప్రసాదంగా ఎక్కువగా వాడతారు. రోటీలు అనేవి నెయ్యి లేకుండా తయారవుతాయి. ఎంతో రుచిగా తయారు చేస్తారు. ఉదాహరణకు లుచి. మైదాతో చేసే పూరీ తరహా వంటకం. తయారీ విధానం: మైదాతో మెత్తని ముద్ద చేసి చిన్నగా ఒత్తాలి. వేడి నూనెలో వేపితే ఇవి కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి. తీపి లేదా ఉప్పు పదార్థాల సరసన ఇవి వడ్డిస్తారు. రోటీ చపాతీ ఆలయంలో సాధారణంగా దీనిని తక్కువగా వాడతారు, కానీ కొన్ని సందర్భాలలో ఉంటుంది. తయారీ విధానం: గోధుమ పిండి నీరు కలిపి ముద్ద చేసుకోవాలి. చిన్నగా ఒత్తి, తవా మీద ఎలాంటి నూనె లేకుండా కాల్చాలి. రెండు వైపులా బ్రౌన్ స్పాట్స్ వచ్చేవరకు కాల్చాలి. ఇది సాధారణంగా పప్పు లేదా కూరలతో వడ్డిస్తారు. ఇలా ఆరోగ్యకరంగా తినడానికి ఎంతో రుచిగా ఉండేలా భక్తి భావనతో ఈ వంటలు చేస్తారు. ఎలాంటి రుచి పదార్థాలు వేయకుండానే ఇవి మనకు ఎంతో రుచిగా అనిపిస్తాయి. అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. కుల, మత, జాతి భేదాలు లేవు. ఇది జగన్నాథ స్వామి యొక్క సమానత్వ భావనకు, భక్తుల కోసం చేసే సంప్రదాయానికి నిలువెత్తు చిహ్నం. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసిద్ధమైన మహాప్రసాద్ 56 భోగాలు. తయారీ విధానం చాలా ప్రత్యేకమైనది. ఇది ఆధ్యాత్మికత, సంప్రదాయం మరియు శుద్ధతతో కూడిన ప్రక్రియ. ఇది భగవంతుడికి అర్పణమయ్యే అతి పవిత్ర భోజనం. వంట చేయడానికి మట్టి పాత్రలు మాత్రమే వాడతారు. ప్రతి మట్టి గిన్నె పైన మరొక మట్టి గిన్నెను ఉంచుతారు. ఇలా వరుసగా 9 పొంతనల వరుసలో ఉంచుతారు. ముదురు మట్టి పాత్రల ద్వారా వంటకం ఆవిరితో మెల్లగా తయారవుతుంది. వంట చేసే విధానం: గిన్నెలు గుణపత్రంగా కూర్చి, కింద ఉన్న పాత్రను అగ్నిపై ఉంచుతారు. పైవైపు గిన్నెల్లో కూడా వంట జరుగుతుంది. ఇది ఒక రకంగా భౌతిక శాస్త్రం సంప్రదాయం కలయిక. ఎలాంటి తాలింపు పదార్థాలు ఉండవు. వేపుడు పదార్థాలు కూడా గోధుమ పిండి లేదా శుద్ధ ముద్దలు మాత్రమే వాడతారు. వంట పూర్తయిన తరువాత ఆ అన్నాన్ని శ్రీ జగన్నాథ స్వామికి ముందుగా సమర్పిస్తారు. ఈ సమర్పణను సూర్యోదయానికి ముందే, అంటే ఉదయానే జగన్నాథునికి సమర్పిస్తారు. ఈ భోజనాన్ని, అంటే ఈ భోగాలను భక్తులు చూడకుండా పూజారులు మాత్రమే స్వామికి సమర్పిస్తారు. స్వామికి సమర్పించిన తర్వాత ఆ భోజనం నైవేద్యం నుండి మహాప్రసాద్ గా మారుతుంది. ఇప్పుడు ఇది భక్తులకు పంచేందుకు అర్హత అవుతుంది. మహాప్రసాద్ను ఆలయం బయట ఉన్న ఆనంద బజార్ అనే ప్రదేశంలో విక్రయిస్తారు. ఒకే పాత్రలో వంట పదార్థాలు ఎక్కువగా ఉంచడం వల్ల వాసన మరియు రుచి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎలాంటి రుచి పదార్థాలు లేకుండానే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది భక్తి వల్లే అని నమ్ముతారు. ఇది వినడానికి కూడా చాలా ఆనందని, ఒక మంచి అనుభూతిని ఇస్తున్నాయి కదా. మరెన్నో విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు తెలియజేయండి, నేను మీకు చెప్తాను.